For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ పద్మావతి. రోజు రోజుకి ధరలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. మనం ధరల్ని ఎలాగో తగ్గించలేం. అట్లీస్ట్ ఖర్చులైనా తగ్గించుకోవడం వల్ల మన మనీని మనం ఎంతో కొంత సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. మరి ఇలాంటి టైంలో మనకి మంచి మోటివేషనల్ ఉండి ఎవరైనా ఆ ఖర్చుల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చెప్తేనే కదండి మనకు కూడా తెలుస్తుంది. అందుకోసం ఈరోజు మన స్టూడియోకి మోటివేషనల్ స్పీకర్ అండ్ జనరల్ లైఫ్ కోచ్ వివి రమణ గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసేసేయండి. నమస్కారం సార్. నమస్తే పద్మావతి మేడం. సార్, యాక్చువల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆదాయం అనేది ఎంత ఉంటుందో మనకు అందరికీ తెలిసిందే. సాధారణ కామన్ పీపుల్స్ ఒక వస్తువు కొనాలి అని ఒక ఎస్టిమేషన్ మనం వేసుకుంటాం. మనం ఖర్చు పెట్టాలి అని ఈ మంత్ మనం వేసుకునే బిల్ ఒకటి ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే మనం ఖర్చు పెట్టే మనీ ఇంకోటి ఉంటుంది. ఎందుకని ఇలాగ మనం పెట్టుకున్న ఖర్చు అంటే ఆదాయపు డీటెయిల్స్ కంటే ఇంకా ఎక్కువ మనకి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవ్వడానికి కారణం ఏమై ఉంటుందంటారు? మంచి ప్రశ్న అడిగారు మేడం. యాక్చువల్గా ఈ రోజుల్లో మనుషులందరూ ఇబ్బంది పడుతున్నది ఆర్థిక సమస్యలతోనే. ఫైనాన్స్ అనేది అన్నిటికీ మూలం మేడం. ఫైనాన్స్ లేకుండా మనం ఏ పని చేయలేం. కాకపోతే ఏంటంటే ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఒక అవగాహన అనేది ప్రజల్లో ఉన్నప్పుడు మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఒక బ్యాలెన్స్ షీట్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి. కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్లో ఏమవుతుంది అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు, పక్క వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఉండే వాళ్ళని చూస్తుంటే వాళ్ళలాగా మనం ఉండాలి, వాళ్ళలాగా మనం కూడా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో వాటిని మర్చిపోయి జనరల్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బ్రాండెడ్ ఐటమ్స్కి వెళ్ళడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూపర్ మార్కెట్ ఉందనుకోండి మేడం. సూపర్ మార్కెట్ ఉన్నట్టయితే మనం వెళ్ళినట్టయితే మనకి ఏదైతే అవసరమో ఆ లిస్టే కనుక రాసుకొని వెళ్ళినట్టయితే మనకు కావాల్సిన వస్తువులు మనం తెచ్చుకుంటాం. అక్కడ ఏంటంటే వాళ్ళు అట్రాక్టివ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్న పెట్టి పైన ఫ్లోర్లో డైలీ కామోడిటీస్ పెడుతుంటారు. మనం చూడగానే వాటిని అన్నింటినీ కొనుక్కోవాలనుకుంటాం. అంటే మనం రాసుకున్న స్లిప్ వేరేగా ఉంటుంది, మనం తెచ్చుకునేది వేరేగా ఉంటుంది. అంటే దీనివల్ల కూడా ఖర్చు ఎక్కువైపోతుంది. రెండో విషయం ఏంటంటే ఫైనాన్స్ లిటరసీ. ఈ లిటరసీ అనేది మనం అన్నీ చదువుతున్నాం, కాకపోతే ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది చిన్నప్పటి నుండే కనుక మనం అందరికీ కనుక అవగాహన కల్పించినట్టయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే డబ్బున్న వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తున్నారు, డబ్బు లేని వాళ్ళు ఇంకా పూర్ అవుతున్నారు. అంటే రిచ్ బికమింగ్ రిచ్, పూర్ బికమింగ్ పూర్. ఎందుకంటే రిచ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బును ఖర్చు పెట్టి వాళ్ళు అసెట్స్ కొంటున్నారు. అసెట్స్ కొనడం వల్ల అది కాంపౌండింగ్ వల్ల ఏమవుతుందంటే మనీ పడుకున్నా కానీ మనీని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, లోయర్ పీపుల్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కానీ పూర్ పీపుల్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవసరం లేకుండా నీడ్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. మనకి ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే కొనుక్కోవాలి. లగ్జరీకి వెళ్ళినట్టయితే మనం అప్పుడు మన ఇన్కమ్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో బ్యాంక్స్ కూడా క్రెడిట్ కార్డ్స్ చాలా ఇస్తున్నాయి, లోన్స్ ఇస్తున్నాయి. క్రెడిట్ కార్డ్స్ వల్ల ఒక ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం వెళ్తున్నాం, క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్ పే చేస్తున్నాం. కానీ కాంపౌండింగ్ అనేది మనకు తెలిసినప్పుడు, డబ్బు సంపాదించడం మనకు తెలిసినప్పుడు, ఒకవేళ మనం ఇన్ టైంలో కనుక క్రెడిట్ కార్డు పేమెంట్ చేయకపోయినట్టయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు పడి మనం ఆ విధంగా కూడా మనం ఫైనాన్స్గా లాస్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకు ఏది అవసరం లేదనేది మాత్రం మనము బాగా నేర్పినట్టయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి మనము కొన్ని వస్తువులు చూస్తాం, లైక్ మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎక్కడో ఒక్కడ ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంటారు, 50% ఆఫ్ అంటారు, 70% ఆఫ్ అంటారు, 80% ఆఫ్ అంటారు. మనకు అది అవసరం లేకపోయినా కూడా మన చేత కొనిపిస్తూనే ఉంటారు. వాటితో పాటు మనకి డీల్స్, లైక్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా డీల్స్ పెడతారు. తక్కువ పర్సెంటేజ్తో మనం ఎక్కువ కొనుక్కోవచ్చు అనే ఒక నమ్మకాన్ని కలిగిస్తారు. దాంతో మనకు అవసరం లేకపోయినా కూడా మనం చాలా వస్తువులను కొంటూ ఉంటాం. ఇది కరెక్టే అంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. అసలు డిస్కౌంట్ ఇట్ ఈస్ ఎ ఫేక్ మేడం. ఏ బిజినెస్ పర్సన్ కూడా తను లాభం లేకుండా పనిచేయడు. ఇప్పుడు 50% డిస్కౌంట్ అని, లేకుంటే ఒకటి కొంటే 2-3 ఫ్రీ అని ఇలా పెడుతూ ఉంటారు. దానివల్ల మనం ఏం చేస్తున్నాం, ఇది ఒక సైకలాజికల్ గేమ్. అంటే మన యొక్క డిస్ట్రాక్షన్స్ ఏమవుతున్నాయంటే ఒకటి కొంటే 2 వస్తున్నాయి కానీ ఉద్దేశంతో మనం వెళ్తాం. కానీ ఏ వ్యక్తి కూడా తను మనకు లాభం చేయాలని ప్రయత్నం చేయడు ఈ రోజులలో కాదు. అసలు బిజినెస్ మనకి ఎప్పుడు ఫైనాన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఎవరు కూడా తను డెవలప్ అయిన తర్వాతనే ఇంకొకరికి ఏమైనా సహాయం చేస్తారు కానీ ఇంకొకరికి బెనిఫిట్ చేయాలన్న ఆలోచన ఏమి ఉండదు మేడం. కాబట్టి ఏంటంటే మన యొక్క ఈ మిడిల్ క్లాస్ సైకాలజీ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ ధరకు వస్తుంది కదా అని ఒక ఫీలింగ్లో ఉంటారు. ఫీలింగ్లో ఉండడం వల్ల ఒకటి కొంటే 2 కదా అని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు.
యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఎల్ కరెక్ట్. మ్యాథమెటిక్స్ కూడా మనకి ఏం చెప్తుందంటే రిబేట్ అనేది ఎప్పుడు కూడా, డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా మనకి ఏంటంటే వాళ్ళకు మార్కెట్ ప్రైస్ ఏదో ఎక్కువగా రాస్తారు, రాసి దాని మీద 50% డిస్కౌంట్ అంటారు. కానీ యాక్చువల్గా వాళ్ళు కొన్న కాస్ట్ ప్రైస్ అనేది చాలా తక్కువకే ఉంటుంది. మనకు ఎక్కువ రేట్ చెప్పి తక్కువకి ఇస్తారు. ఇది ఒక గేమ్ లాంటిది, మైండ్ గేమ్ లాంటిది. అంటే మనల్ని అందరినీ అట్రాక్ట్ చేసి వాళ్ళు ఎక్కువ బిజినెస్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక చిన్న చిట్కా మాత్రమే మేడం. కాబట్టి మనం అట్లాంటి వాటికి డిస్ట్రాక్ట్ కావాల్సిన అవసరం లేనే లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి మిగిలిపోయిన స్టాక్స్కే ట్యాక్స్ తగిలించి వాటినే మళ్ళీ లైక్ సేల్స్ కోసం పెట్టడానికి కోసం ఇలాగ ఆఫర్ అనేది ఒకటి పెడతారు అనే అపోహ చాలా మందిలో ఉంటుంది. ఇది వాస్తవమే అంటారా? అంటే కొన్నిసార్లు ఏంటంటే మేడం, క్లియరెన్స్ సేల్ అని ఒకటి ఉంటుంది మనకు బిజినెస్లో. క్లియరెన్స్ సేల్ ఏంటి అంటే వాళ్ళకు మిగిలిపోయిన ఐటమ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఎవరు తీసుకోకుండా మిగిలిపోయిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ దగ్గర ఉంచుకోవడం వల్ల కూడా వాళ్ళకి పెద్ద లాభం ఏమీ ఉండదు. కాబట్టి ఎంతో కొంత రేట్ అంటే వాళ్ళ లాస్ కాకుండా ఉన్న రేటుకి ఒకేసారి క్లియరెన్స్ సేల్ పెట్టి కేజీలు మనకు అమ్ముతూ ఉంటారు. ఒక్కోసారి కేజీలకు అమ్ముతున్నప్పుడు అంటే మనం ఏం చేస్తామంటే తక్కువ రేట్లో వస్తుంది, చిన్న ఎక్కడైనా డ్యామేజ్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళందరూ కూడా వెళ్ళి వాటిని తీసుకుంటూ ఉంటుంటారు. యాక్చువల్గా వాళ్ళు క్లియరెన్స్ సేల్ పెట్టడం వల్ల మనకు ఎక్కువ ఐటమ్స్ వస్తాయేమో కానీ క్వాలిటీ అనేది దానిలో తక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ క్వాలిటీ గూడ్స్ మనం తీసుకుంటాం. కాకపోతే పూర్ పీపుల్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాన్ని. సార్, యాక్చువల్గా ఈ రోజుల్లో చదువుకు తగ్గ సంపాదన రావట్లేదు అన్న ఆలోచన చాలా మందిలో ఉంది. చదువుకునే స్టూడెంట్స్ కూడా వాళ్ళు దేనికోసం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. మరి ఇలాంటి పొజిషన్లో ఒక స్టూడెంట్ కాన్ఫిడెంట్గా నా స్టడీ అయిపోయిన తర్వాత నేను ఉద్యోగం చెయ్యగలను అన్న నమ్మకం మీద బయటకు రావాలంటే వాళ్ళు ఏం తీసుకోవడం బెటర్ అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? ప్రజెంట్ డేస్లో ఇది ఒక బర్నింగ్ ప్రాబ్లం మేడం, ఇది బర్నింగ్ ఇష్యూ. ఏంటంటే చాలామంది చదువుతున్నారు, డిగ్రీలు వస్తున్నాయి, కానీ చదువుకు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదు. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఉద్యోగం చేసేది బై ఛాన్స్ చేస్తున్నామా, బై చాయిస్ చేస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్గా మనం గమనించాలి. బై చాయిస్ చేస్తేనేమో మనం మొదటి నుంచి మనం అట్లాంటి కోర్సెస్ తీసుకుంటాం, మనకి ఏది కావాలో దాని ముందు టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఆ జాబ్కి మనం వెళ్తుంటాం. కాకపోతే ఏంటంటే ఈరోజు అందరూ కూడా వెళ్తున్నామా కాలేజ్ అంటే వెళ్తున్నాము, వస్తున్నామా అంటే వస్తున్నామా, ఇంకా ఇతరులను చూసి కూడా మనం ఏదో ఒక కోర్సు, అందరూ ఆ కోర్స్కి చేస్తున్నారు కదా మనం కూడా ఆ కోర్స్ చేద్దామనే ఉద్దేశంతో అందరూ ఏదో ఒక కోర్సులో జాయిన్ అవుతున్నారు. కాకపోతే ఎప్పుడైతే మనం చదువుతున్నామో చదువు ఎప్పుడైతే బాగా మనకు వచ్చినప్పుడు మాత్రమే ప్రొఫెషన్లో మనం నిలదొక్కగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, ఒక మెడికల్ స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం. ఇంజనీరింగ్ స్టూడెంట్ 4 years తను చదువుతున్న క్రమంలో ఫస్ట్ ఇయర్ నుంచే తన యొక్క గోల్స్ ఎట్లా ఉండాలంటే ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత, నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను ఎక్కడ సెటిల్ కావాలి అనేది ముందే డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఉన్నాడు, లేదంటే ఒక ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం. వాళ్ళందరూ కూడా మొదటి నుంచి దానికే కమిట్ అయి ఉండి అదే కోర్సులో కనుక బాగా ప్రావీణ్యాన్ని సంపాదించినట్టయితే బయటకు వెళ్ళిన తర్వాత ఓపెన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత అది ఐదర్ క్యాంపస్ ప్లేస్మెంట్ లేదా ఆఫ్ క్యాంపస్లో కూడా అట్లాంటి కంపెనీస్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మంచి పర్ఫార్మెన్స్ కనుక అతను చూపించినట్టయితే తప్పకుండా తను అనుకున్న జాబ్ వస్తుంది. కానీ ఈ రోజుల్లో అందరూ ఏదో ఒక చదువు అనేది కూడా ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది మేడం. ఊరికే వస్తున్నారు పోతున్నారు కాలేజ్కు. కాలేజ్ అంటేనే ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు. ఈ ఎంజాయ్మెంట్ అనేది ఎప్పుడైతే మన మనసులోకి వస్తుందో అప్పుడు చదువు అనేది వెనక్కి పడిపోతుంది. ఫస్ట్ 25 years మనం హార్డ్ వర్క్ చేసినట్టయితే మిగతా 75 years మన లైఫ్ను సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు. కానీ యువతలో ఈ రోజు అట్లాంటి ఫీలింగ్ లేదు. కష్టపడడం అనేది అసలు తగ్గిపోయింది. ఏదో ఈజీగా చదువుతున్నాం, ఈజీగా వెళ్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ వెళ్ళిన తర్వాత తనకు సంబంధం లేని ఉద్యోగాలు, పట్టా తీసుకుంటున్నాడు, బయటకు వస్తున్నాడు, సంబంధం లేని ఉద్యోగాలు చేసుకుంటూ దాంట్లో కూడా నిలదొక్కోలేక మళ్ళీ ఉద్యోగాలు రిపీట్ చేస్తూ మార్చి ఉద్యోగాలు చేయడం వల్ల ఒక స్టెబిలిటీ రాకుండా పోతుంది. మరి స్టెబిలిటీ రావాలంటే తప్పకుండా స్కిల్స్ అనేవి డెవలప్ కావాలి. స్కిల్స్ లేకుండా ఈ రోజుల్లో మనం ఏమీ చేయలేము. ప్రొఫెషనల్ కోర్సులలో మరీ ముఖ్యంగా అప్డేట్ అవుతూ ఉండాలి. ఈ అప్డేషన్ కూడా లేకపోవడం వల్ల అందరూ కూడా తను చదువుకు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేకుండా పోతుంది. ఇప్పుడు బయట చూస్తే మనకి ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు ఈవెన్ సోషల్ మీడియాలో రీల్స్ అంటున్నారు, బయట చూస్తే రియల్ ఎస్టేట్ అంటున్నారు, ఇంకా ఈజీ మనీకి చాలా మంది అలవాటు పడుతున్నారు. ఈ ఉద్యోగం ఏం చేస్తాం పొద్దు నుంచి సాయంత్రం దాకా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తక్కువ టైంలో ఒక రీల్ చేస్తే మనం ఓవర్ నైట్ మనం సక్సెస్ అయిపోతాం కదా, మనకు చాలా వ్యూస్ లైక్స్ వస్తాయి, డబ్బు బాగా సంపాదించవచ్చు కదా అనుకుంటున్నారు. కానీ దట్ ఈస్ టెంపరీ. మనం టెంపరీ వాటి కొరకు పర్మనెంట్ వాల్యూస్ను, పర్మనెంట్ లైఫ్ను పోగొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అఫ్ కోర్స్ మీరు మీ ప్యాషన్ ఉందనుకోండి చేయండి, నో ప్రాబ్లం. కానీ పర్టికులర్గా మనకు మంత్లీ ఒక ఫిక్స్డ్ ఒక ఇన్కమ్ మన జాబ్ నుంచి, మనం చేస్తున్నటువంటి మనకు సాటిస్ఫై అయిన జాబ్ నుంచి మనకు ఇన్కమ్ వస్తే దట్ ఈస్ ఫ్రూట్ఫుల్. అంతేగాని ఏదో కొన్ని వాటికి మనం అట్రాక్ట్ అయ్యి దాన్ని మానేస్తూ ఇంకోటి చేస్తూ ఉంటే దానివల్ల కాన్సిస్టెన్సీ అనేది దెబ్బతింటుంది. మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు రీల్స్ వెనకే పరిగెడుతున్నారు. నిజమే, రియల్ లైఫ్కి రెండింటికి డిఫరెన్స్ లేకుండా పోతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా వాళ్ళ గురించి డీటెయిల్స్ వాళ్ళే సోషల్ మీడియాలో పెడుతున్నారు అన్న ఒపీనియన్ కూడా చాలా మందిలో ఉంటుంది.
ఎలా అంటే లైక్స్ కోసం, షేర్ కోసం వాళ్ళ బెడ్రూమ్కి సంబంధించిన సన్నివేశాలను కూడా చాలా వరకు తీసుకొచ్చి వీధుల్లో పెడుతున్నారు. అసలు ఇలాంటి వాళ్ళపై మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి మీరు? చాలా బాధాకరం మేడం ఇది. నిజంగా ఏంటంటే మనుషుల్లో ప్రవర్తన ఎలా మారిపోతుంది అనడానికి ఒక మంచి ఉదాహరణ మీరు చెప్పింది. యాక్చువల్గా మనం 4 గోడలకు పరిమితమైనటువంటి మన జీవితాన్ని పబ్లిక్లో పెట్టడం వల్ల మనం అవాస్ పాలవుతాం తప్ప మనం దానివల్ల వచ్చేది ఏమి ఉండదు. కొద్దిసేపటి వరకు హ్యాపీనెస్ ఉంటుంది, రీల్స్ లైక్స్ వస్తాయి, షేర్స్ వస్తాయి, కానీ ఎప్పుడైనా కానీ ట్రాన్స్పరెన్సీ అనేది కొన్నిట్లో ఉండాలి కానీ అన్నిట్లో ఉండకూడదు ట్రాన్స్పరెన్సీ అనేది. కాబట్టి పర్సనల్ లైఫ్ అనేది పర్సనల్ లైఫ్. మన ఇంట్లో మన భార్య మనతో ఎలా ఉంటుంది అనేది మన పర్సనల్ లైఫ్, మన పిల్లలు మనతో ఎలా ఉంటున్నారు అనేది మన పర్సనల్. అది దాన్ని తీసుకెళ్ళి పబ్లిక్లో చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత యాక్చువల్గా ఎవరిని నిందించినా ఇబ్బంది పడతారు. కాకపోతే విపరీతమైన పోకడలు ఈ రోజుల్లో నడుస్తున్నాయి మేడం. ఇది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అసలు యాక్సెప్ట్ చేయకూడదు మనం ఇది. కానీ యాక్సెప్ట్ చేయొద్దు అంటే ఇలా అన్న వాళ్ళ మీదకే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అంటే యువతలో ఒక మంచి విలువలతో కూడిన విద్య చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఒక మంచి క్రమశిక్షణ కనుక డెవలప్ అయితే ఇక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకే, అంటే మన లిమిట్స్ ఎంత ఉన్నాయో అంతలోనే ఉంటారు. అంత కాకుండా బియాండ్ ద లిమిట్స్ ఇప్పుడు చేస్తున్నంతా కూడా బియాండ్ ద లిమిట్స్. ఈ బియాండ్ ద లిమిట్స్ చేయడం వల్ల మనకు డిసిప్లిన్ కానీ, మన వాల్యూస్ కానీ, మన కల్చర్ కానీ, మన ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్ కానీ అన్నీ పోతున్నాయి. ఇలా పోవడం వల్లనే తక్కువ టైం కొరకు ఇవన్నీ చేసి తక్కువ టైంలో ఎక్కువ షైన్ కావాలనే ప్రయత్నమే దీనిలో భాగం మేడం. నిజమే. అండ్ ఇంకోటి వచ్చేసి ఈజీ మనీ. మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీ మనీకి అనేది అలవాటు పడిపోయారు. ఎక్కువగా ట్రేడింగ్ యాప్స్ గురించి కూడా మనం చాలా వరకు చూస్తున్నాం. గేమ్స్ ఆడి మనీని సంపాదించవచ్చు అంటున్నారు. ఇది వాస్తవమే అంటారా? అలా ప్రమోట్ చేసే వాళ్ళు మరి అలాగైతే వాళ్ళు ఎంత సంపాదించి ఉంటారంటారు ఇప్పటి వరకు? మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఎస్ మేడం. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ అని, ఆన్లైన్ బెట్టింగ్ అని చాలా నడుస్తున్నాయి. ఆన్లైన్ గేమ్స్లో యాక్చువల్గా ఈ మొబైల్ వచ్చిన తర్వాత మేడం ఇది విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకుముందు ఏదైనా గేమ్ ఆడాలంటే మనం ఫీల్డ్లోకి వెళ్ళి ఆడాలి. ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చున్నా మనం గేమ్ ఆడవచ్చు. ఈ గేమ్స్ వల్ల ఏమవుతుంది అంటే ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ జస్ట్ అడిక్షన్. గేమ్ అంటే ఒక గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెట్ ఆడుతున్నాం, కబడ్డీ ఆడుతున్నాం, ఇంకా సాంప్రదాయమైన గేమ్స్ ఏమైనా ఆడుతున్నాం అంటే అది ఫిజికల్గా, మెంటల్గా మనకు పనికొచ్చేది. దానివల్ల ఖర్చు అయ్యేది ఏమి ఉండదు. కానీ ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్ల టోటల్లీ ఫోన్కి అడిక్ట్ అవ్వడం ఒకటి జరుగుతుంది. చిన్నపిల్లలకు తెలియక ఈ మధ్య సైబర్ క్రైమ్స్ చాలా అవుతున్నాయి. ఆ సైబర్ క్రైమ్స్ ఏంటంటే ఏదో ఒక లింక్ వస్తుంది, లింక్ రాగానే లింక్ క్లిక్ చేస్తాడు, క్లిక్ చేయగానే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా కూడా సైబర్ క్రైమ్కు బలి అవుతుంది. అంటే ఐ మీన్ ఆ డబ్బంతా పోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బెట్టింగ్ అనేది ఒకటి ఉంది. బెట్టింగ్ ఎవరు గెలిస్తే మనకేంటి? ఒక పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ నడుస్తుంది, బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా మ్యాచ్ నడుస్తుంది. టీమ్ గేమ్ని ఎంజాయ్ చేయడం, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ మనకు ఉండాలి. కానీ ఎవరు గెలుస్తారో ఏదో తెలియదు, రిజల్ట్ మనకు తెలియని దాని గురించి మనం అంతగా ఆలోచించి మన డబ్బులన్నీ వేస్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇక బెట్టింగ్ చేసే వాళ్ళు అంటారా మేడం, వాళ్ళు ఎప్పుడు కూడా లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. కాకపోతే దే ఆర్ ఆల్ ఎర్నింగ్. ఎట్లా ఎర్న్ చేస్తున్నారంటే మన యొక్క వీక్నెస్ వల్ల వారిని ఎర్న్ చేస్తున్నారు. అంటే మన యొక్క సైకలాజికల్ డ్రాబ్యాక్ ఏంటంటే మనం తొందరగా వాటికి అట్రాక్ట్ అవుతున్నాం. ఆ గేమ్ ఆడితే నేను తక్కువ టైంలో ఎక్కువ నేను కూడా డబ్బు సంపాదిస్తానన్న ఫీలింగ్లోకి వెళ్ళి వీళ్ళు కూడా ఆడడం వల్ల మనీ లాస్ అవుతున్నారు. నాట్ ఓన్లీ మనీ, చాలా లాస్ అవుతున్నారు. అది కాకపోతే ఏంటంటే మనీ ఒకటి మాత్రమే మనకు బయట కనిపిస్తుంది. అంటే లోపల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పోతుంది, డిసప్పాయింట్మెంట్ జరుగుతుంటుంది. తర్వాత ఇలా అన్నీ లాస్ అవుతూ ఉండి తను ఏమీ చేయలేని ఒక డిప్రెషన్ స్టేజ్లో కూడా వచ్చే సందర్భం ఉంటుంది మేడం. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అండ్ మీరు అన్నట్టు బెట్టింగ్ యాప్స్, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచితనం ముసుగులో ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. మనకు ఒకళ్ళని చెప్పలేం, ఇన్స్టాగ్రామ్లో వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ చేసేది ఇదే. మరి ఇలాంటప్పుడు వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఎందుకు అంటున్నారు? ఒక తప్పుని చెయ్యండి అని అనేసి ఎక్కువ ప్రోత్సహించే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు అవుతారు? వాళ్ళు ఎవరికి ఇన్ఫ్లుయెన్సర్స్ మేడం? ఎవరైతే గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను వాటికి ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కాను. ఎందుకంటే నాకు తెలుసు దాంట్లో గుడ్ ఏంటో బ్యాడ్ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళకు ఎవరైతే తెలియకుండా వెళ్తున్నారో వాళ్ళు మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ కారు. ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ఆటోమేటికల్లీ లాస్ అవుతున్నారు. ఇక్కడ 100లో 5% 10% బెనిఫిట్ అవుతుంటారు. కాబట్టి బిజినెస్ అనేది ఎప్పుడు కూడా ప్రాఫిట్ లెస్ బిజినెస్ ఎవ్వరు చేయరు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే వాళ్ళ స్వలాభం కొరకు మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కాబట్టి మనం వాటిని చూడాలి, మనం వెళ్ళడమా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే మనము ఆ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండాలి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అంటే ట్రాప్ చేస్తుంటారు మేడం, చాలామంది ట్రాప్ చేస్తుంటారు. ట్రాప్ చేసిన వాళ్ళందరికీ మనం ట్రాప్ అయ్యామనుకోండి, మన ఎగ్జిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. కాబట్టి మనం విచ్ ఈస్ గుడ్ విచ్ ఈస్ బ్యాడ్ అనేది కంపల్సరీగా అనలైజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మాత్రమే మనం దాంట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. యాక్చువల్లీ ఆన్లైన్ ట్రేడింగ్ ఉంది, ఇట్స్ గుడ్. కానీ ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ, ఆన్లైన్ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా చెడ్డ అలవాట్లతోనే సమానం. ఇప్పుడు ఆన్లైన్ రమ్మీ ఉంది. ఇంతకుముందు మనం ఊర్లలో పేకాట ఆడే వాళ్ళని చూసేవాళ్ళం. పేకాట ఆడితే అది మంచిది కాదు, ఒక వ్యసనం అన్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం?
అప్పుడు ఒక వయసు వచ్చిన వాళ్ళు ఆడేవాళ్ళు, ఇప్పుడు చిన్నపిల్లలే ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నారు. ఆన్లైన్ రమ్మీ ఆడడం వల్ల డబ్బు కావాలంటే వాళ్ళకి తెలియకుండా ఎక్కడి నుంచి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి లింక్స్ ద్వారా ఎక్కడి నుంచో పంపించేస్తున్నారు. సో దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ థింగ్ మేడం. అండ్ ఇంకోటి వచ్చేసి ఎక్కువగా మనం ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రావర్ట్ అనే వర్డ్స్ మనం ఎక్కువగా వింటూ ఉంటాం. లైక్ ఒక పర్సన్ ఇంట్రోవర్ట్గా ఒక పర్సన్ ఎక్స్ట్రావర్ట్గా అవ్వడానికి రీజన్స్ ఏంటి? వాళ్ళు అలా అవ్వడానికి కారణం ఎవరు? లైక్ పేరెంట్స్ అనుకోవచ్చా, లేకుంటే సొసైటీ వల్ల అలా అవుతారంటారా? మేడం దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. యాక్చువల్గా ఒక వ్యక్తి ఇంట్రోవర్ట్ కావడానికి చిన్నప్పటి నుంచి తను పెరిగిన పరిసరాలు కూడా చాలా ప్రధానమైన కారణం. వాళ్ళ యొక్క క్రమశిక్షణ కావచ్చు, అమ్మా నాన్న పెంచిన తీరు కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ఉండే పరిసరాలు కావచ్చు. ఎప్పుడైనా కానీ హెరిడిటీ కన్నా ఎన్విరాన్మెంట్ మన మీద చాలా ప్రభావం చూపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తన మనసులో చాలా విషయాలు ఉంటాయి, కానీ ఎప్పుడు తొందరగా మాట్లాడలేడు. సందర్భం వస్తే తప్ప మాట్లాడాడు. తనలో ఉండే భయాలు కానీ, కోపాలు కానీ, ఆలోచనలు కానీ తనలో ఉంచుకుంటాడు. తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించుకుంటాడు. ఇంట్రోవర్ట్ అనే అతను ఎప్పుడు కూడా స్వభావంగా ఉంటాడు. తన విషయాల్ని నలుగురికి పంచుకోవడానికి ఇష్టపడాడు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది మేడం. సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరూ కూడా మనం షేర్ చేస్తున్నామంటే దే ఆర్ ఎక్స్ట్రోవర్ట్స్. దే ఆర్ వాళ్ళ ఫీలింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఎక్కడంటే అక్కడే నిర్భయంగా మాట్లాడగలుగుతారు. మాట్లాడాలా వద్దా అనే సందర్భంలో కూడా మాట్లాడతారు వాళ్ళు. కానీ ఇంట్రోవర్ట్ అలా కాకుండా తనలో ఉండే భావాల్ని తనలో ఉంచుకుంటూ అలాగ ఉంటాడు. ఇది కారణం ఏంటి అంటే పేరెంట్స్ అయి ఉంటారు, పెరిగిన వాతావరణం అయి ఉంటుంది, హెరిడిటరీగా కూడా ఏమన్నా ఉంటే దాంట్లో కొన్ని ఒక పార్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనం ఎక్కువగా కొన్ని వీడియోస్లో కూడా చూస్తూ ఉంటాం, ఇది నిజమే అంటారు. నాకు చాలాసార్లు డౌట్ వచ్చింది కూడా. లైక్ ఒక పర్సన్ ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటున్నాడు, పక్కన వాళ్ళు నవ్వించడానికి ట్రై చేస్తున్నాడు అంటే ఫస్ట్ తను ఎక్కువ బాధపడుతున్నాడు అని అనేసి చాలా వరకు వస్తూ ఉంటాయి. ఇది నిజమే అంటారు, వాస్తవమేనా? అంటే మేడం ఇది హాస్య రసం అనేది ఒక రసం, నవరసాలలో ఇది ఒక రసం. ఈ హాస్య రసం అనేది నవ్వుతూ నవ్వించడం ఒకటి, తను బాధపడుతూ ఇతరులను నవ్వించడం ఒకటి. ఈ రెండు అంశాలు మనం చూసినట్టయితే కొంతమంది ఉంటారు, కొంతమంది ఏం చేస్తారంటే జోక్స్ వేస్తూ ఉంటారు, నవ్విస్తుంటారు. నవ్విస్తున్నప్పుడు తన బాధ కనబడదు. ఫర్ ఎగ్జాంపుల్ చార్లీ చాప్లిన్ ఉన్నాడు మేడం. చార్లీ చాప్లిన్ మంచి జోకర్, అంటే మంచి హాస్యాన్ని పండించిన వాడు, ప్రపంచంలో చాలా గొప్పవాడు. మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చినట్టయితే బ్రహ్మానందం కానీ, బాబు మోహన్ కానీ, తనికెళ్ళ బర్ని లాంటి వాళ్ళు కానీ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. అంటే వాళ్ళు నవ్విస్తున్నారు అంటే వాళ్ళు నవ్వుతూ నవ్వించడం కూడా కాదు, వాళ్ళ బాధ ఉన్నప్పుడు కూడా ప్రేక్షకుల కోసం వాళ్ళు నవ్విస్తున్నారు. సో ఆ నవ్వడం అనేది రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి హాస్యం అనేది మంచిది. అసలు ద స్మైల్ ఆన్ ద ఫేస్ ఇస్ బ్యూటిఫుల్ అంటాం మనం. నవ్వు లేని ముఖాన్ని మనం చూడలేమని అంటాం. కాబట్టి అట్లాంటి నవ్వు అనేది అందమైందే. కాకపోతే ఇతరులను ఇబ్బంది పెట్టేటట్టుగా నవ్వు ఉండకూడదు, ఇతరులను కించపరిచేటట్టుగా నవ్వు ఉండకూడదు. పడ్డవాడిని లేపడానికి సహాయం చేయాలి, కానీ పడిపోయినవని చూసి నవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ నవ్వును మనం అట్లా హాస్యాన్ని, అంటే హాస్యం అంటే చిరుమందహాసం కావచ్చు. ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ బాధలో ఉన్న వ్యక్తికి తనకి వెళ్ళి 4 మంచి మాటలు చెప్పి తను నవ్వించే ప్రయత్నం చేస్తే అదొక పాజిటివ్ హాస్యం. అది అట్లాంటి హాస్యము బాగుంటుంది. తర్వాత అందరూ కూడా నవ్వుతూ నవ్వించడం అనేది, వాళ్ళు హ్యాపీగా ఉండి నవ్వించడం అనేది అయితే కరెక్ట్ కాదు మేడం. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా పాపులర్ పొందిన బిగ్ బాస్ షో, ప్రతి ఒక్కరు కూడా దాన్ని చిన్నపిల్లల నుంచి ఇంట్లో ముసలి వరకు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. యాక్చువల్లీ ఆ షో దేనికోసం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఎందుకు చూస్తున్నారో వాళ్ళకి తెలియదు, అందులోకి వెళ్ళిన కంటెస్టెంట్లకి తెలియదు, అట్లీస్ట్ దాన్ని హోస్ట్ చేస్తున్న హోస్టర్స్ కూడా తెలియదు. కానీ ప్రతి ఒక్కరు దానికి ఎడిట్ అవుతున్నారు. ఎడిట్ అవ్వడం అనేది తప్పు అని నేను అనను, బట్ చూస్తూ చూస్తూ వాళ్ళు కూడా ఆ షోలో ప్రవర్తించే ఆ బిహేవియర్స్ని అలవాటు చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ అంటారా ఒక షోకి మరీ అంత ఎడిట్ అవ్వడం? ఏదైనా ఒక పని మనం కంటిన్యూస్గా ఒక 20 days 30 days చేస్తే మనకు అలవాటు అయిపోతుంది మేడం. మనిషి హ్యూమన్ నేచర్ అది. బిగ్ బాస్ అనేది ఏంటంటే ఇప్పుడు రియాలిటీ షోలో ట్రెండింగ్లో ఉన్నటువంటిది, చాలామంది చూస్తున్నారు. మీరు అన్నట్టుగా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ చూస్తున్నారు. ఏంటంటే బిగ్ బాస్ షోలో మనం ఒక 100 రోజులు ఉన్నామంటే పాపులర్ అవుతామన్న ఒక ఫీలింగ్ అందరిలో ఉంది. అంటే పాపులర్ అంటే ఆన్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ మీద ఇప్పుడు ఇంకా మనకి ఏమైనా అవకాశాలు వస్తాయేమో, మనం ఇంకా సిల్వర్ స్క్రీన్ మీద కూడా మనం ఏదైనా యాక్ట్ చేయడానికి మనకు డైరెక్టర్స్ కానీ ఎవరైనా అవకాశాలు ఇస్తారనే ఉద్దేశంతో చాలా మంది వెళ్తున్నారు. యాక్చువల్గా దాంట్లో బిజినెస్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ మోటోగా ఉంది మేడం. బిజినెస్ ఇప్పుడు వాళ్ళు నడిపిస్తున్నారు బిగ్ బాస్ షో అంటే వాళ్ళు ఊరికే నడిపించారు, మనల్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళు ఏం అవకాశం తీసుకోరు. తప్పకుండా మనకు అవకాశాలు రావడానికి మనం వెళ్తున్నాం. కానీ నిజమే, మనం అవకాశాలు రావడానికి మనం ఒక పని చేయడంలో తప్పు లేదు. కానీ అది ఆ అవకాశం కొరకు మనం ఎట్లాంటి పని చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది మన వ్యక్తిగతంగా మన యొక్క వ్యక్తిగత డిసిప్లిన్ కూడా మనకు కనబరచాలి. అది అంతేగాని మనకు ఉన్నటువంటి వాల్యూస్ అన్ని పోగొట్టుకొని ఒక ప్రమోషన్ కొరకు లేదా మనకు ఒక అవకాశం కొరకు మనం పనిచేసినట్టయితే సమాజంలో ఏమవుతుంది, అప్పటి వరకు మనకు బాగుంటుంది, పాపులర్ నేమ్ వస్తుండొచ్చు, కానీ అది చూస్తున్నంత 100 daysలోనే ఒక వ్యక్తి మీద మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఓహో వీళ్ళు ఈ షోలో ఇలా చేశారు కదా, ఇలా చేశారు కదా అని. అది మన పర్సనల్ లైఫ్ మీద కూడా ఒక బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి నేనేమంటానంటే చెయ్యాలి, ఒక పని చేయడంలో తప్పులేదు, ఒక ప్రమోషన్కు తప్పులేదు, పాపులర్ కావడంలో కూడా తప్పులేదు.
ప్రతి వ్యక్తి కూడా గొప్పోడు కావాలని కలలు అంటాడు. ఆ కలలు కనే క్రమంలో మనిషి తన యొక్క నైతిక విలువల్ని మర్చిపోకూడదు, మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మర్చిపోకుండా తను చేసినట్టయితే అది నలుగురికి ఆదర్శంగా ఉంటుంది. అంతేగాని నేను ఇప్పటికిప్పుడే తక్కువ టైంలో పాపులర్ కావాలని ఇట్లాంటి వాటికి వెళ్ళడం అనేది నా దృష్టిలో సరైనదైతే కాదు. చాలా చక్కగా చెప్పారు సార్. షార్ట్ అండ్ స్వీట్లో మాకు రావాల్సిన ఆన్సర్ అయితే చాలా చక్కగా ఇచ్చారు ప్రతి ఒక్క దానికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ టుడే దిస్ వీడియో గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూనే ఉంటాను. ఈ రోజుకి సెలవు.